హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సీసీటీవీ టెక్ తెలుగు. ఈరోజు అయితే ఒక కొత్తగా చేద్దామని వస్తున్నా. ఏంటి అంటే చాలామంది కూడా సిపి ప్లస్ అప్లికేషన్ అంటే సిపి ప్లస్ కంపెనీ కెమెరాలు బాగా మంది వాడుతున్నారు. సో దానికని మన సిపి ప్లస్ అప్డేట్ అయింది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమని ఇది అప్లికేషన్ కొత్త అప్డేట్ చేయడం వల్ల చాలామంది తెలుస్తలేదు. అంటే ఇన్ని రోజులు పాత ఉండడం వల్ల దానికి అలవాటు పడిపోయారు. ఇప్పుడు అప్డేట్ చేసేట్లో కొంచెం ఆ సెట్టింగ్స్ అనేది అక్కడక్కడ మారిపోయింది. కొత్త సెట్టింగ్స్ కూడా తెచ్చింది. ఆ సెట్టింగ్ చేయడం వల్ల కూడా కొంచెం మనకు ప్లస్ పాయింట్ అది జరిగింది కొత్త సెట్టింగ్స్ చేయడం వల్ల. సో ఇప్పుడు ప్రజెంట్ అప్లికేషన్ గురించి మొత్తం ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. సో మీకు తెలిసిందే, ఇప్పుడు నేను జైత్యాల అనేది స్టోర్ అనేది ఓపెన్ చేసిన. ఇక్కడ ప్రతి ఒక్క సీసీటీవీ మీటర్ అనేది ప్రతి ఒక్కటి ఉంటుంది. ఇక్కడ మన స్టోర్ అనేది కొత్త బస్ నుంచి పాత బస్ పోయే రోడ్లో కాంతి భవన్ ఆర్ పికప్ పాయింట్, దాని ఆపోజిట్ గలీలో చిత్ర ఫ్లిక్స్ ప్రింటర్ ఆపోజిట్లో ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంది మన స్టోర్. అయితే ఒకసారి విజిట్ చేయండి. మన కంప్లీట్గా మన సీసీటీవీ కెమెరాస్ అనేది మన హౌస్ పర్పస్ కానీ, తర్వాత ఇండస్ట్రియల్ పర్పస్ కానీ, ఇక్కడ ఏ పర్పస్ కానీ బెస్ట్ రేట్కి అయితే ఇవ్వగలుగుతారు. ప్లస్ ఇన్స్టాలేషన్ చేస్తాం ప్రజెంట్ అయితే. ఇప్పుడు మన సి ప్లస్ అప్లికేషన్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ అప్లికేషన్ అనేది స్క్రీన్లో మీకు చూపిస్తున్నాను ఫోన్ ద్వారా. ఇక్కడ ప్రజెంట్ అయితే చూడండి, అప్లికేషన్ అనేది చాలామంది ఇన్స్టాల్ చేసినప్పుడు ఇండియా అని వస్తుంది. అంటే వేరే కంట్రీస్ వాళ్ళు కూడా యూజ్ చేస్తుంది అప్లికేషన్. యూజ్ చేయడం వల్ల అక్కడ మనకు కంట్రీ అనేది అడుగుతుంది. ఎక్కడ ఏ కంట్రీ వాళ్ళు అయితే ఉన్నారో ఆ కంట్రీలో అప్డేట్ అయితే చేసుకుంటుంది ఆ కంట్రీని అయితే. సో ఇప్పుడు ప్రజెంట్ సీసీ కెమెరా అప్లికేషన్కి వెళ్ళిపోయినట్టే జీసీఎంఓబి ఇక్కడ అనిపిస్తున్నట్టు జీసీఎంఓబి అప్లికేషన్ ఓపెన్ చేసినట్టయితే సేమ్ ఇది ఒక ఎక్విజన్ సాఫ్ట్వేర్ని కాపీ కొట్టింది అని చెప్పుకోవచ్చు. సో ఎక్విజన్ కంపెనీ కూడా అంటే అప్లికేషన్ కూడా సేమ్ యాస్టీజ్ ఇలానే ఉంటుంది. అంటే సేమ్ దాంతో కంప్లీట్గా అప్డేట్ చేసినట్టయితే ఉన్నది. దీన్ని అయితే చూసినట్టయితే అంటే కొంచెం చిన్న చేంజెస్ అయితే జరిగినాయి. సో ఇక్కడ ప్రజెంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే ప్రజెంట్ డివైస్ అయితే ఇది. సో ఇక్కడ కనిపిస్తున్నట్టు మీకు ఇక్కడ కొన్ని నేమ్స్ అనేవి ఉన్నాయి. ఈ నేమ్స్ అనేవి నాకు నా ఉన్న కస్టమర్ నేమ్స్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నట్టు. ఇక్కడ ఫస్ట్ మీకు అప్లికేషన్కి వెళ్తే ఇక్కడ కింద డివైజన్ ఉంది కదా, ఈ డివైజ్లో కిందకి వెళ్ళిన కొద్దీ మనకి ఎన్నో కస్టమర్ నేమ్స్ అంటే కనిపిస్తాయి ఇక్కడ. అంటే మీకు ప్రజెంట్ మీది హోమ్ అయితే మీకు ఓన్లీ సింగిల్ పర్సన్ కస్టమర్ అయితే అంటే మీకు హోమ్ అని కనిపిస్తుంది. ప్రజెంట్ మనం దాన్ని ఎలా ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూసుకున్నట్టయితే చిన్న డాట్ సింబల్ లెక్క పాస్ సింబల్ ఉంది కదా, ఇక్కడ దీన్ని క్లిక్ చేసినట్టయితే ఇట్లా కెమెరాలు అనేది ఇట్లా ఫోర్గా ఫస్ట్ 4 ఓపెన్ అవుతాయి. తర్వాత మనం దీన్ని 4 కంటే ఇప్పుడు ఎక్కువ పెట్టుకున్న వాళ్ళకు ఉంటే 4 తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తే 9 వస్తుంది. 9 తర్వాత మళ్ళీ క్లిక్ చేస్తే 16 వస్తుంది. 16 లాస్ట్, 16 కంటే ఎక్కువ రాదు. తర్వాత 16 కంటే ఎక్కువ 32 ఛానల్ ఉంటాయట డ్రాగ్ చేసుకోవాల్సింది ఇలా. తర్వాత ఇక్కడ ప్లేబ్యాక్ చూపిస్తుంది. ఇక్కడ ఆప్షన్ చూపిస్తున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ పాస్ సింబల్ ఉంది. దీన్ని పాస్ చేసినట్టయితే కెమెరా అనేది ఆఫ్ అయిపోతుంది. ఎక్కడైతే రెడ్ మార్క్ ఉంటుందో అది అనేది ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ ప్లస్ సింబల్ ఇచ్చేసి మళ్ళీ ఆన్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ హెచ్డీ క్లారిటీ ఉంది. దీన్ని హెచ్డీ క్లారిటీగా మార్చుకోవచ్చు. అంటే దీన్ని ఇప్పుడు సపోజ్ మేము పాత అప్లికేషన్లో మేము ఎక్స్ట్రా అంటే మెయిన్ అప్లికేషన్ తీసుకున్నాం, మరి దీన్ని ఎలా చేసుకోవాలి ఆప్షన్ క్లిక్ చేసుకోవాలంటే దీనికి ఆప్షన్ చెప్తాను. ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్న ప్రజెంట్ అయితే దీని ఒక ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ చేసేద్దాం. కంప్లీట్ చేసేద్దాం. ఫస్ట్ ఇక్కడ స్క్రీన్ అంటే మైక్ అంటే స్పీకర్స్ మీకు ఇక్కడ మైక్ కెమెరాస్ పెట్టుకుంటే ఇక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు. తర్వాత 4 నెంబర్ ఉంది చెప్పినట్టు. తర్వాత ఈ సైడ్ బటన్ క్లిక్ చేస్తే మనకు అర్జెంటల్ వచ్చేస్తుంది. తర్వాత ప్లేబ్యాక్, ఈ ప్లేబ్యాక్ మీకు క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ ప్లేబ్యాక్ స్పాట్లో ఇమీడియట్ ప్లేబ్యాక్ వచ్చేస్తుంది, లోడింగ్ అవుతుంది. ఇంకా చూడండి అంటే డే నైట్ అంటే ఈ డేట్లో అంటే ప్రజెంట్ ఇప్పుడు డేట్ ఎంత అంటే 15 డేట్. ఈ 15 డేట్లో మనకి ఇక్కడ చూపిస్తుంది ఫాస్ట్ నుంచి ఇక్కడ ఇట్లా 3rd 4th 5th ఇక్కడ మధ్యలో కరెంట్ పోయింది. ఇట్లా ఇమీడియట్లీ అయితే అంటే పాత అప్లికేషన్ ఏముండే అంటే టైము డేట్ సెలెక్ట్ చేసుకుంటే మనం ప్లేబ్యాక్ వచ్చేది. కానీ ఇందులో మాత్రం డైరెక్ట్ మనము ప్లేబ్యాక్ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఆటోమేటిక్గా ఆ డేట్ అనేది ప్రజెంట్ కరెంట్ డేట్ అనేది వచ్చేస్తుంది. తర్వాత వేరే డేట్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ వేరే డేట్స్ ఉన్నాయి. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటిదంటే చాలా ప్లస్ పాయింట్ ఏంటిదంటే మనం ఇప్పుడు పాత అప్లికేషన్లో మనకు ఎన్ని డేస్ వస్తుందో ప్లేబ్యాక్ అనేది మనకు తెలియదు. సో దాంతో ఇది ఇప్పుడు ఈ కొత్త అప్డేట్ చేయడం వల్ల ఏమైందంటే మనకి ఎన్ని డేస్ వస్తుందో ఇక్కడ ఇమీడియట్గా డాట్స్ అనేది పడుతుంది. చూడండి ఇక్కడ సాటర్డే అంటే ఈ మంత్ సాటర్డే దాకా ఉన్నది. తర్వాత పోయిన మంత్ ఇక్కడ చూడండి ఎక్కడైతే డాట్స్ ఉంటాయో ఆ డాట్స్ అనేది ఉన్నాయి, మీ డాటా అనేది రికార్డింగ్ ఉన్నట్టు అన్ని డేస్ రికార్డ్ అవుతున్నట్టు. ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ 16 డేస్ ప్లేబ్యాక్ అనేది వస్తుంది. ఒక 3 కెమెరాస్ 500 GB హార్డ్ డిస్క్ ఫుల్ కలర్ కెమెరాస్కి అయితే 15 డేస్ అయితే బ్యాకప్ 16 డేస్ అయితే బ్యాకప్ వస్తుంది. సో ఇలా అయితే మనం చూసుకోవచ్చు. పాత అప్లికేషన్లో అయితే ఇట్లాంటి అయితే అప్లికేషన్ అయితే లేదు, అంటే ఫ్యూచర్ అయితే ఇవ్వలేదు. దీన్ని క్యాన్సిల్ చేసినట్టు బ్యాక్ వెళ్ళిపోతుంది. ఇలా అయితే మనం చూసుకోవచ్చు. దీన్ని ఇమీడియట్గా స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే ఇక్కడ స్క్రీన్ షాట్ ఆప్షన్ ఉంది. తర్వాత వీడియో తీసుకోవాలనుకుంటే వీడియో ఆప్షన్ ఉంది. తర్వాత కట్ చేసుకోవాలంటే కట్ చేసే ఆప్షన్ కూడా ఉన్నది. సో ఇలా ప్లేబ్యాక్ అనేది వెళ్ళిపోతుంది. మరి ఇమీడియట్గా మనం 1x 2x ఇట్లా పెంచుకోవాలి కదా. సో దా అప్లికేషన్ ఎక్కడ ఉందంటే ఈ 1x ఉంది కదా, ఇక్కడ 1x వస్తుంది. తర్వాత మనం క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ 1x మీద క్లిక్ చేసినట్టు ప్లస్ సింబల్ వస్తుంది కదా, ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే 2x
ఇట్లా 3x 4x 16x దాకా మనకు వర్కౌట్ అవుతుంది. ఫోన్లో మొత్తం 8x దాకా వస్తుంది, మానిటర్లో మాత్రం 16x దాకా వర్క్ అవుతుంది. సో ఇది మనకు ఇమీడియట్గా ఫార్వర్డ్ వెళ్ళిపోవడం. సో తర్వాత స్టాప్ చేయాలనుకుంటే ఇలా స్టాప్ చేసేసుకోవచ్చు. సో ప్లేబ్యాక్ అయితే ఇది. తర్వాత మనకు అప్లికేషన్ బ్యాక్ చేసినట్టయితే ఇక్కడ మనకు 2x దాకా ఉంటాయి కదా, మైక్స్ పెట్టుకుంటాం కదా. మైక్స్ పెట్టుకుంటే ఇక్కడ మీరు మాట్లాడాలి అంటే ఇక్కడ ఈ ఆప్షన్ క్లిక్ చేసుకుని మీరు మాట్లాడచ్చు. ఇమీడియట్గా వీడియో రికార్డ్ చేయాలనుకుంటే సేమ్ మనకు ఈజీ క్యామ్ ప్లేస్ ఉంది కదా, సో ఇమీడియట్ వీడియో రికార్డ్ చేయొచ్చు, లేదంటే స్నాప్చాట్ తీయచ్చు అనేది ఇక్కడ అయితే అప్లికేషన్ అయితే ఉన్నది. సో ఫీచర్స్ అయితే ఉన్నది, దీనికైతే ఇచ్చేసిన బెస్ట్ ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు. తర్వాత సెట్టింగ్లోకి వెళ్ళిపోతే ఇక్కడ సెట్టింగ్ అనే ఆప్షన్ ఉంది. ఈ సెట్టింగ్లోకి వెళ్ళిపోతే స్ట్రీమ్ సెట్టింగ్ అని ఉంది. ఇక్కడ స్ట్రీమ్ సెట్టింగ్లోకి వెళ్ళిపోతే ఇంతకుముందు చెప్పాను కదా, నేను ఎక్స్ట్రా ప్లేబ్యాక్ అనేది నేను హెచ్డీ క్లారిటీలో చూడాలి, ఎప్పుడు నాకు హెచ్డీ క్లారిటీ రావాలి, ఇట్లా నార్మల్ క్లారిటీ రావద్దు. ఈ అప్లికేషన్లో నార్మల్ క్లారిటీ వస్తుంది, హెచ్డీ క్లారిటీ క్లిక్ చేసుకోవడం వల్ల నాకు ఇబ్బంది అవుతుంది. పాత అప్లికేషన్లో డైరెక్ట్ మెయిన్ ఇచ్చేస్తే డైరెక్ట్ మనకి హెచ్డీ క్లారిటీ ఎప్పుడు ఓపెన్ చేసిన హెచ్డీ క్లారిటీ ఓపెన్ అవుతుంది. సో దానివల్ల అయితే ఇక్కడ మన లైవ్ అని అక్కడ మెయిన్ ఇచ్చేస్తే, ఇక్కడ మెయిన్ ఉంది కదా, ఇక్కడ మెయిన్ ఇచ్చేస్తే మనకు హెచ్డీ క్లారిటీ వస్తుంది. ప్లేబ్యాక్ అని అక్కడ సబ్ అని ఉంది కదా, సబ్ అంటే హెచ్డీ క్లారిటీ, మెయిన్ అంటే హెచ్డీ క్లారిటీ. సో ఇక్కడ మెయిన్ క్లారిటీ ఇచ్చేసి ఓకే అని కొట్టేసి మరి ఇక్కడ సేవ్ అని కొట్టాలి కంపల్సరీ. సేవ్ అని కొడితే మీ డాటా అనేది మీరు చేసిన సెట్టింగ్ అనేది సేవ్ అయిపోతుంది. సో ఇంకా బ్యాక్ వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ మళ్ళీ ప్లస్ సింబల్ ఇక్కడ డాట్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ ఎంతైతే మంది కస్టమర్స్ ఉన్నారో ఇంకా వేరే వారు కస్టమర్స్ ఉంటారు కదా, సో మాకు టెక్నీషియన్లకు కానీ మీకు వేరే సైట్స్ ఉన్నా కానీ ఇక్కడ మీకు వేరే సైట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే దీన్ని ఆపేసి ఇక్కడ క్లిక్ చేసి వ్యూ స్టార్ట్ 4 అంటే మనకు ఆ కెమెరాస్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇది అన్నట్టు మనకు చూసుకోవాల్సింది అయితే. తర్వాత వచ్చేసి ఇప్పుడు మనకు బ్యాక్ వెళ్ళిపోయినట్టయితే ఇదైతే మీరు కంప్లీట్ ఇంటర్ఫేస్. ఇక్కడ బ్యాక్ వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ ఫస్ట్ మనకు ప్లస్ సింబల్ ఉంది కదా, ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేసినట్టయితే మరి యాడ్ చేసుకోవాలనుకుంటే స్కాన్ టు ఇన్స్టా అని ఉంది కదా, సో దీంతో మనకు క్యూఆర్ కోడ్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. లేదా మాన్యువల్ ఎంట్రీ నెంబర్ వేసుకోవాలనుకుంటే సీరియల్ నెంబర్ ఎంట్రీ చేయాలనుకుంటే ఇలా అయితే ఎంట్రీ చేసుకోవచ్చు. తర్వాత ఈ ఇన్స్టా నేమ్ అనేది ఇచ్చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసినట్టయితే ఇక్కడ మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ మీకు నేమ్స్ అనిపిస్తుంది. ఇక్కడ కస్టమర్స్, ఇదంతా నా కస్టమర్స్, ఓన్లీ నాకు కొత్త ఫోన్ కాబట్టి కొంత తక్కువ కస్టమర్స్ ఉన్నారు. సో ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా, ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే డివైస్ డీటెయిల్స్ ఉన్నది. ఈ డివైస్ డీటెయిల్స్లో ఇక్కడ మనకు ఈ యొక్క డివిఆర్ అనేది డివిఆర్ ఎన్విఆర్ అది ఆన్లైన్ ఉందా ఆఫ్లైన్ ఉందా ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే అక్కడ మనకు కరెంట్ ఉందా లేదా, లేదంటే నెట్ ఆగిపోయిందా, అసలు ఇప్పుడు చాలామంది నాకు ఫోన్లో వస్తలేదు, నాకు ఇబ్బంది అవుతుంది అన్న, అక్కడ నెట్ ఉంది కరెంట్ ఉంది అన్నీ నాకు నడుస్తలేదంటే దీనివల్ల అయితే మనకు ఆన్లైన్ ఉందా ఆఫ్లైన్ ఉందా చెక్ చేసుకుంటే ఇది ఇమీడియట్గా మనకి ఇక్కడ వర్కౌట్ అవుతుంది. తర్వాత ఇక్కడ మనకు కూడా స్ట్రీమ్ సెట్టింగ్ ఇక్కడ కూడా ఆప్షన్ ఉంది. తర్వాత ఈ యొక్క అప్లికేషన్ అంటే ఈ యొక్క దీన్ని డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ డిలీట్ చేసేయచ్చు. తర్వాత ఇంకో ఆప్షన్ ఏంటిదంటే డివిఆర్ సీరియల్ నెంబర్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది 230 అనేది. సో ఇలా అయితే మనకు వీడియో ప్లేబ్యాక్ని అయితే చూసుకోవచ్చు. తర్వాత మెయిన్ సెట్టింగ్స్ ఆన్లైన్ ఉందా ఆఫ్లైన్ ఉందా చెక్ చేసుకోవచ్చు. సో ఇదైతే కొన్ని ప్లేస్ పాయింట్స్ అయితే వచ్చినాయి నాకైతే. తర్వాత మోర్లోకి వెళ్ళిపోతే మరి మనకు ఒక టెక్నీషియన్కి ఇప్పుడు పాస్వర్డ్ ఫర్గెట్ చేయాలంటే ఫర్ సపోజ్ ఒక టెక్నీషియన్ పాస్వర్డ్ పెట్టిపోయింది, కస్టమర్కి పాస్వర్డ్ తెలియదు, మెయిల్ ఐడి ఇవ్వలేదు. సో అప్పుడు మనం మెయిల్ ఐడి ఇచ్చుకొని స్కాన్ చేస్తాం కదా పాస్వర్డ్ ఫర్గెట్ని. సో అలా చేయాలనుకుంటే ఇక్కడ సెట్టింగ్లోకి వెళ్ళిపోతే ఇక్కడ టూల్స్ అని ఉంది కదా, ఈ టూల్స్ మీద క్లిక్ చేస్తే రీసెట్ డివైస్ పాస్వర్డ్ ఉంది కదా, ఈ అప్లికేషన్ క్లిక్ చేసినట్టయితే ఈ సేమ్ మనం పాత మోడల్ వల్ల రీసెట్ డివైస్ అని ఎట్లయితే చేస్తామో ఇక్కడ కూడా సేమ్ అట్లనే చేయొచ్చు. ఇది టెక్నీషియన్కి ఉపయోగపడుతుంది మాలాంటి వాళ్ళకు. తర్వాత కస్టమర్ కూడా దీన్ని చేయాలనుకుంటే కొంచెం నాలెడ్జ్ కావాలి దీని గురించి అయితే. సో తర్వాత బ్యాక్ వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ గ్యాలరీ, ఈ గ్యాలరీలో మీరు ఇమీడియట్గా రికార్డ్ చేసుకున్న డేటా ఉంటుంది కదా, మీరు ప్లేబ్యాక్ డేటా రికార్డ్ చేసుకున్న డేటా ఉంటుంది కదా, ఆ రికార్డ్ చేసిన డేటా అనేది ఇక్కడ మనం కంప్లీట్గా ఇక్కడ వీడియో అండ్ ఇమేజ్లోకి వచ్చేస్తుంది. దీని నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ బ్యాక్ వెళ్ళిపోయినట్టయితే ఇంకా సెట్టింగ్స్ జనరల్స్, ఇక్కడ జనరల్ మీద ఇచ్చేస్తే మనకు కొంచెం దాని గురించి అప్లికేషన్స్ అయితే ఉన్నాయి. తర్వాత కంప్లీట్ అయితే డీటెయిల్స్ అయితే ఇది మెసేజ్ అంటే ఏంటిదంటే మీరు అల్లరా మెసేజ్ అంటే నోటిఫికేషన్ సెట్టింగ్, మోషన్ డిటెక్షన్ సెట్టింగ్స్ ఇలాంటివి ఉంటాయి కదా, సో దాని గురించి అయితే ఇక్కడైతే మనకు మెసేజ్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ నో మెసేజ్ ఇంతవరకు అయితే ఏం చేయలేదు. సో తర్వాత ఇక్కడ మనకు చాలామంది మరి నేను ఎట్లా ఓపెన్ చేసుకోవాలి కెమెరా అప్లికేషన్ ఇలా ఉన్నది కదా. సో అప్లికేషన్ స్టార్టింగ్లో మనకి ఎలా ఉంటుంది అంటే చూపిస్తాను. సో ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోతాను, మనకి ప్లస్ సింబల్ కొట్టేసిన, కొంచెం డేటా క్లియర్ చేస్తాను. ఓకే క్లియర్ చేసిన, ఇక్కడ అప్లికేషన్ ఓపెన్ చేసుకుంటున్నా, GCMOB ఓపెన్ చేసుకున్నాక ఫస్ట్ మనకి రావాల్సింది ఇట్లా వస్తుంది. ఇప్పుడు లైవ్ క్లిక్ చేస్తున్నా. సో ఇలా వచ్చేసిన తర్వాత నేను ఎట్లా క్లిక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డాట్స్ ఉన్నాయి కదా, సో ఇలా వచ్చేస్తుంది. ఇలా చేసినప్పుడు ఇక్కడ డాట్స్ ఉంది కదా, 3 పాస్ సింబల్ రౌండ్ డాట్ సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా మనకు ప్లేబ్యాక్ అనేది అవుతుంది. అంటే లైవ్ అనేది వస్తుంది. ఇట్లా క్లిక్ చేసుకుంటే మనకు లైవ్ వస్తుంది. సో ఇలా అన్నట్టు మన లైవ్ క్రియేట్ చేసుకోవడం. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ వాళ్ళందరికీ. మరిన్ని CCTV అప్డేట్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దగ్గర ప్రతి ఒక్క మెటీరియల్ ఉంటుంది. మీరు నాకు వాట్సాప్ నెంబర్ ఇక్కడ కనిపిస్తున్నట్టు కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను. తర్వాత మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు, అడగచ్చు, కొటేషన్ అడగచ్చు. లేదంటే మీకు ఇమీడియట్గా విత్ ఇన్ ఏమైనా కావాలి అంటే కొరియర్ విత్ ఇన్ 20 minutesలో పేమెంట్ చేసిన తర్వాత 20 minutesలో మీకు
మీకు కార్గో అయితే చేసేస్తాను. సో ఇది CP+ అప్డేట్ అప్లికేషన్ అయితే. సో మీకు ఎలా అనిపించింది, నేను చెప్పింది అయితే అర్థమైందా? సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి దీని గురించి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు నాకైతే కామెంట్ సెక్షన్లో కానీ లేదంటే మా వాట్సాప్లో కానీ చేయొచ్చు. సో థ్యాంక్ యూ అందరికీ.